ఉన్నారండి. మనం బ్రహ్మరాజు గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుకున్నాము. 4వ అధ్యాయంలో మనం చూస్తే ఎలీషా చేసిన ఒక కార్యాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అద్భుత కార్యాలు 4 కార్యాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకా దేవుడు మరి ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా ఆయనకు తోడున్నాడో ఇక్కడ చూసిన ఈ యొక్క 4ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే నిజంగా దైవజనుడు ఎలా ఉండాలి అనేది మరి ఇక్కడ ఈ యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనుషుల్లో నుంచి దేవుడు ఎందుకు పిలుచుకుంటారు అనేది ఒకసారి మనం చూస్తే, ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడు పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడింది. అంటే ఇక్కడ ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వారే పాపముల కొరకు అర్పణలు బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం ఏర్పరచబడింది. దైవజనులు గురించి మరి ఇక్కడ ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి వచ్చి మరి ఇక్కడ ఆయన చేసే పని ఏంటంటే పాపముల కొరకు అర్పణలు బలు అర్పించి దేవుని విషయం కార్యం జరిగించడానికి మరి మనుషుల్లో నుంచే మరి దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏలియాని చూసినప్పుడు, ఎలీషాని చూసినప్పుడు కూడా మరి ఆయన ముందు చూస్తే ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన పొలాల్లో మరి పొలం పనులు చేసుకుంటా ఉన్నాడు. ఆయన్ని మరి ఏలియా ఆయన తీసుకురావటం, తర్వాత ఆయన వెనకాల తిప్పుకోవడం, తర్వాత ఆయన దగ్గర మరి తర్ఫీదు పొందటం, మరి ఆయన చేసిన అద్భుతాలే మళ్ళీ మొదలు నుంచి మళ్ళీ చేయడం అనేది మనం చూసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒక 4 మరి ఈరోజు చూసాం. ఎందుకంటే దైవజనుడు ఎలా ఉండాలి అంటే మరి విశ్వాసులతో మళ్ళీ అంటే ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నప్పుడు అంటే వాళ్ళు కూడా మరి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ముందుగా మరి దైవజనులు చెప్పిన మాటలు అంటాం, దైవజనులతో కూడా చక్కగా మాట్లాడటం, మరి వాళ్ళతో ఉండి మరి వాళ్ళకున్న సమస్యల నుంచి మరి ప్రార్థన చేయడానికి మరి దైవజనుడు ఉన్నాడు. వారి నుంచి విడిపించడానికి, సమస్యల నుంచి వారికున్న పరిస్థితుల నుంచి విడిపించడానికి, వారి వరకు ప్రార్థన చేయడానికి దైవజనుడు మరి అందుబాటులో ఉండడానికి మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి వచనం చూస్తే 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలో, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడే నా కనిపెట్టి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండను అని తెలిసి ఉన్నది. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే 2 స్త్రీలు కనబడతారండి. 2 స్త్రీలు ముందుగా మరి దేవుడు చేసిన కార్యాలు 2 స్త్రీల ద్వారా చేయడం అనేది మనం చూస్తున్నాం. ముందుగా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య. నిజంగా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య అంటే ప్రవక్త అంటే దేవునితో కలిసి ఉండేవాడే, కానీ ఇక్కడ ప్రవక్తల శిష్యులో ఒకని భార్య అంటే మీరు ఆయన కొత్తగా మరి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రవక్తలు అనేవాళ్ళు దేవునితో కలిగి ఉంటారు, వాళ్ళకి మరి అప్పులు అనేవి ఉండవు. కానీ ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకరికి మరి చనిపోయినప్పుడు అతను భార్య మరి అప్పుల్లో ఉన్నాడని, నా కుమారులు అప్పులో తీసుకెళ్లిపోవడానికి వచ్చారని చెప్పేసి తన మరి ఈయన దగ్గరికి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈయన భక్తి గలవాడు కాబట్టి దేవుణ్ణి నమ్మింది, ఎలీషా ద్వారా దేవుడు కార్యం చేస్తాడని నమ్మింది కాబట్టి మరి ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళినప్పుడు మరి నిజంగానే మరి నేను ఏం చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు అతను ఆమె చెప్పిన మాటకి మరి ఆయన అయితే ఆమె దగ్గర ఏదైతే ఉందో దాన్ని బట్టి అక్కడ ఆశీర్వదించడం అనేది మనకు జరుగుతుంది. అంటే ఏముంది, నూనె మరి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలు తెచ్చుకో, ఆ పాత్రలన్నా నూనె ఉంటుంది, ఆ నూనె లోపలికి తీసుకెళ్లి గదిలోకి తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోయిన తర్వాత వీటితో మీరు బ్రతకండి, మీరు వెళ్ళి అమ్ముకుని అప్పులు తీర్చండి, తర్వాత మీరు బ్రతకండి అని చెప్పేసి అక్కడ ఆశీర్వదించడం. మరి ఆ విధంగా వాళ్ళు తన కుమారులు తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంది ఈ స్త్రీ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత 2వ స్త్రీ చూసినప్పుడు కూడా ఆమె షూనిమిరాయిల్ అనే స్త్రీని కూడా చూసినప్పుడు ఆమె చూస్తే పట్టణంలో గనురాలు ఉందంటే ఆమెకేమి తక్కువ లేదు, గనురాలుగా ఉంది. ఆమె గోడ మీద ఒక గది కడదామంటే ఆమెకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి, కానీ కుమారులు లేరు. కానీ ఆమె ఏమీ ఆశించలేదు, కానీ దైవజనుడు వెళ్తున్నాడు కాబట్టి ఆయన మాత్రం పిలిచి గనపరుద్దాం అనేది తప్ప ఆమె తనకు, ఎందుకంటే తన భర్త మరి ముసలివాడే కాబట్టి ఆమె పిల్లలు పుట్టరనేది కూడా ఆమె నిర్ధారణ అయిపోయింది. కానీ అలాంటి స్థితిలో అంటే ఆమె పిల్లల గురించి కాదు, కానీ ఎందుకు మరి దైవజనుడు పిలిచి ఇంటర్ భోజనం చేస్తే బాగుంటుంది, అటు ఇటుకి వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక గది ఏర్పాటు చేస్తే బాగుంటది అనుకుంది. ఆమె నిజంగా మరి దైవజనుడు పిలిచి మరి ఆమె చేసిన పని ఏంటంటే దైవజనుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టింది.
తర్వాత అటు ఇటు వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఒక రూమ్ కూడా సిద్ధపాటు చేయడం అంటే ఒక దైవజనుడిని ఎంతగా సన్మానిస్తుంది, అంటే దేవుని బట్టి ఆ దైవజనుడిని ఎంతగా సన్మానిస్తుంది, ఎంతగా కనపరుస్తుంది అనేది మనకి అర్థం అవుతుంది. ఎందుకంటే దైవజనుడి నుంచి వచ్చే మరి మాట మరి ఆమె ఎంతగా నమ్ముతుందో అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఈ ఇద్దరు స్త్రీలు కూడా దేవుడిని ఏ విధంగా నమ్మారంటే దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనేది వారు నమ్మారు. నిజంగా ఆ దైవజనుడిని బాగా ఎందుకంటే గనురాలు కాబట్టి ఆమెకు ఏమి ఇబ్బందులు అయితే లేవు, కానీ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంది. నిజంగా ఆమె ఎలాంటిది అని చూస్తే మరి నిజంగా ఆమె దేవుడు కార్యాలు చేస్తాడంటే ఆమె జీవితంలో మరి ఆమె కార్యాలు అంటే ఇక్కడ చూసినప్పుడు నాకు పిల్లలు నేను నా పిల్లలు ముసలివాడు నీకు పిల్లలు పుడతారన్నా కూడా నమ్మలేని స్థితిలో మరి మరి ఆమెకి కూడా కుమారుడు పుట్టడం అనేది మనం చూస్తున్నాం. అంటే నిజంగా దేవుడు ఆమెను ఎంతగా గణపరుస్తున్నాడు, ఎందుకంటే దైవజనులు గణపరిచినప్పుడు దేవుడు ఆమెను కూడా తనకు ఒక కుమారుడిచ్చి గణపరచడం అనేది మనం చూస్తున్నాం. నిజంగా అందుకనే వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునను అనే వాక్యం మరి మనకి సామెతలో 14:1 కనపడుతుంది. నిజంగా జ్ఞానం కలిగి ఉన్నప్పుడు తన ఇల్లు ఎలా కట్టుకుంటారంటే మొదటి స్త్రీ ఏంటో తన పిల్లల్ని తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. రెండో స్త్రీకి వచ్చేసరికి దైవజనులకి ఆశ్రయం ఇచ్చింది, ఆహారం ఇచ్చింది, సిద్ధపాటు చేసింది. తర్వాత తనకి ఏమి తక్కువైందంటే తనకి కుమారులే లేరనేది తక్కువైంది కాబట్టి దేవుడు మరి అక్కడ కార్యం చేయడం అనేది చూస్తున్నాం. అంటే దేవుణ్ణి అంటే దైవజనులు అంటే దేవుని నామాన్ని బట్టి దైవజనులు కనపడుతున్న వారు దేవుడు మరి ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అనేది మనం చూస్తే మరి బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. రాహాబును కూడా ఒకసారి మనం ఆలోచిస్తే రాహాబు వేశ్య అయినా సరే దేవుడు చేసిన కార్యాలు ఆమె చూసింది, విన్న దాన్ని బట్టి అక్కడికి వచ్చిన మరి ఎవరైతే ఆ వేగు చోటానికి వచ్చారో వాళ్ళిద్దరికి ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చినప్పుడు మరి వాళ్ళిద్దరిని ఆశ్రయించినప్పుడు వాళ్ళిద్దరూ వెళ్తా మరి ఆమె ఏం కోరుకుందంటే తన కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆ విధంగానే ఆమె కదా తన కుటుంబం అంతా కూడా తన తల్లిదండ్రులు మొత్తం అందరినీ కూడా ఆమె కాపాడుకోగలిగిందంటే వేసైనా కానీ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంది, దేవుడిని నమ్మింది. మరి దేవుడు చేసిన కార్యాలను విన్న తర్వాత నమ్మినప్పుడు మరి అక్కడ కార్యం జరిగిందంటే ఎంతగా మరి ఆ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంది అనేది మరి ఒక స్త్రీని మనం అక్కడ చూస్తాం. తర్వాత ఇక్కడ ఇందాక అంతకుముందు మనం చేసిన మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం కూడా ఏలియా చేసిన సారేపత్తి విధవరాల విషయం గురించి కూడా మనం చదువుకున్నాం. మరి ఆ విధవరాల పక్షాన్ని కూడా దేవుడు ఏ విధంగా సహాయం చేశాడంటే ఆమె దేవుడికి దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్లి మరి చెప్తాడు ఉన్నది కొద్దిగా నూనె కొంచెం అప్పం ఆ పూటకు మాత్రం వస్తుంది అన్నప్పుడు నాకు చిన్న అప్పం చేసి ఇవ్వమన్నప్పుడు ఆమె ఇస్తే ఆమె నమ్మి ఇచ్చినప్పుడు ఆమె ఆ కరువు కాలం అంతా సమృద్ధిగా పోషించబడటమే కాక తన తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబానంతా కూడా కాపాడుకోగలిగిందంటే మరి అది ఆ స్త్రీ మరి అక్కడ ఆ యొక్క దైవజనుడు చెప్పిన మాట నమ్మిన తర్వాత కుమారుడు చనిపోయినప్పుడు నువ్వు దైవజనుడు అని నేను ఎరుగుతున్నాను కాబట్టి ఆమె ఇచ్చిందని చెప్పేసి ఒక మాట కలిగిస్తుంది. కాబట్టి దైవజనుడిని మరి ఏ విధంగా గౌరవించిన తర్వాత వాళ్ళు ఏం పొందుకున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే విధవరాలు అలాగే మరి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. మరి ఇక్కడ చూస్తేనేంటో ఈ విధవరాలు చూస్తే మరి పెనువిటి చనిపోతే 2 కుమారుల్ని కాపాడుకోగలిగింది. ఇక్కడ చూస్తే తనకు వారసులు లేరు, తనకు అన్ని ఉన్నాయి కానీ ఆమెకున్న పొదువు ఏంటంటే పిల్లలు లేకపోవడం ఆమెకు పొదువు. కానీ దాని గురించి కూడా ఆలోచించలేదు కానీ ఆమె ఎందుకంటే నేను నా భర్త ముసలివాడు కాబట్టి నాకు నేను నమ్మలేదు. కానీ దేవుడు అక్కడ కుటుంబంలో కార్యం చేయడం అనేది మనం చూస్తున్నాం. దేని బట్టి అంటే దేవుణ్ణి నమ్మడాన్ని బట్టి. అది దైవజనుడు మరి దైవజనుడు కాదు కానీ దేవుని యొక్క దైవజనుడు అంటే దేవుడు ఆయనతో ఉన్నాడు అనేది ఒక నమ్మకం ఎప్పుడైతే ఆమె కుదిరిందో మరి దేవుడి వాక్యాన్ని నమ్మటాన్ని బట్టి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మటాన్ని బట్టి మరి ఇక్కడ కార్యం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వినటం కంటే దేవుణ్ణి నమ్మటం అనేది చాలా అవసరం అని దేవుని వాక్యం గురించి తెలుసుకోవడం, వాక్యం గురించి చదవటం, వినడం కంటే ముందుగా అసలు ఆయన చేసే మన జీవితాల్లో చేసే కార్యాల గురించి మనం ఆలోచించి ఆ నమ్మకం అనేది మనం ఎప్పుడైతే కుదుర్చుకోగలుగుతామో, ఎప్పుడైతే అంత విశ్వాసం మనకు ఎప్పుడైతే వస్తుందో మరి దేవుడు కూడా కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఇక్కడ ఎంత గొప్ప అయినా కానీ దేవుడికి లోబడి ఉంది, ఎంతో వివేచనగా అక్కడ ప్రవర్తించింది. నిజంగా తన కొడుకు చనిపోయినప్పుడు మరి సరాసరి గవ్వ వెళ్ళిపోయి భర్త దగ్గరికి వెళ్ళాలి. కొడుకు చనిపోయాడని భర్త దగ్గరికి వెళ్ళలేదు. అలానే పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ముందు అర్జెంటుగా నేను మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, గాడిదను సిద్ధపరిచినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. గెహాజీ ఎదురుపడ్డాడు. గెహాజీ కూడా చెప్పలా, ఎందుకంటే గెహాజీ చెబితే చనిపోయాడు కదా ఇంకేంట్లే అంటాడేమో బహుశా. కాబట్టి గెహాజీ కూడా చెప్పకుండా సరాసరి దైవజనుడి దగ్గరికి మరి ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి ఎలీషా పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన చూడంగానే వెంటనే అర్థమైపోయింది ఆయనకి నువ్వు ఏదో వ్యాకులంగా ఉన్నాడు కాబట్టి ఉంది అనేది అర్థమైపోయింది. వెంటనే మరి ఎప్పుడైతే అదే కాకుండా చనిపోయిన కుమారుని తీసుకెళ్లి
ఆ దైవజనుడు ఏ రూమ్ లో అయితే పడుకున్నాడో ఆ గదిలో పెట్టిందండి. ఆ పెట్టి మరి ఆ తలుపులేసి రావడం అనేది మరి ఆమెకు నిజంగా ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో అనేది ఇక్కడ దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు మళ్ళీ ఆమెతో పాటు కలిసి వచ్చి మరి అక్కడ చనిపోయిన కుమారుని బ్రతికించడం అనేది మనం చూస్తున్నాం. నిజంగా ఈ యొక్క అద్భుతాలు అనేది యేసుప్రభు వారు చనిపోయిన వారు లేవటమే కాదు, కానీ ముందుగా ఏలియా మరి చనిపోయిన కుమారుడిని మరి బ్రతికించాడు. ఇక్కడ చూస్తే ఎలీషా కూడా మరి అదే అంటే దేవుడు చేసిన కార్యం. అందుకనే ఇండియన్ ఎముకలు కూడా జీవింపజేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మరి చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అంటే నిజంగా అంటే ఈ రోజుల్లో మనం చూస్తే చనిపోవడం అంటే నిజంగా ఆత్మీయంగా చనిపోయినప్పుడు మళ్ళా మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బతుకుతాం అనేది ఒక నిరీక్షణ మనకి. ఎందుకంటే ప్రభు ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మళ్ళా ప్రభు దగ్గరికి వస్తే మళ్ళా ప్రభు మనం బ్రతికిస్తాడు. చనిపోయిన వాళ్ళని లేపడం అంటే చనిపోయిన వాళ్ళని లేపడం కాదు, కానీ ఈ విధంగా మనం అంటే ఏ స్థితిలో ఉన్నాడు అంటే మనం ఏ విధంగా ఉన్నాము, దేవునికి అంత సమీపంగా ఉన్నామా, మనం నిజంగా దేవుని దృష్టిలో బతుకున్నామా, అసలు దేవుని దృష్టిలో మనం లేవా అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఏ విధంగా అంటే ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతామో నమ్మినప్పుడు తప్పకుండా మనలో జీవం వస్తుంది. ఆ జీవం అంటే మన దేవుడు మరలా ఆ జీవాన్ని మనకి ఇచ్చినప్పుడు మరలా క్రీస్తులో మనం బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చనిపోయిన వాళ్ళని దేవుడు లేపాడు, చనిపోయిన వాళ్ళని దేవుడు లేపాడు అంటే చనిపోయిన వాళ్ళని దేవుడు లేపాడు. మన పరిస్థితి ఏంటి, అట్లా మనం జీవించి ఉండి బతుకున్నావా చనిపోయి ఉన్నావా దేవుని దృష్టిలో అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన ఈ కార్యాలనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఈ యొక్క శూన్యమిరాలు నిజంగా ఆత్మానుసారంగా నడుచుకుంది కాబట్టి లోకానుసారంగా అయితే భర్త దగ్గరికి పరిగెత్తి కొడుకు చనిపోయాడు అని చెప్పేసి అక్కడ గోలగాలు చేయాల్సిన పరిస్థితి. కానీ అది నిజంగా ఆత్మసంగంగా దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు ఇచ్చాడు కాబట్టి కార్యం చేస్తాడు అనుకుంది దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి తన కుమారుని కాపాడుకోగలిగింది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకనే స్త్రీలకి చాలా మరి బైబిల్లో చాలా మంది స్త్రీలకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఈ లోకంలో కూడా నిజంగా చూస్తే మరి స్త్రీలే ఎక్కువ మరి ప్రార్థన చేసేది. ఎందుకంటే స్త్రీలనే అంటాడు రోదన విద్య నేర్పుడి అంగలార్చుడి అని స్త్రీల గురించే దేవుడు చెప్తున్నాడు. అంటే పురుషుల గురించి చెప్పట్లేదా అంటే చెప్తారు, కానీ అయితే స్త్రీలకి మరి ఎక్కువ అంటే ప్రార్థనకి మరి ఎక్కువ. ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీ. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోను, ఎందుకంటే తన కుటుంబాన్ని కాపాడుకుంటే భర్త అంటే బయటకు వెళ్ళిపోతుంటాడు, అనేక పనుల మీద తిరిగి వస్తాడు. కానీ మరి ఇంటి దగ్గర మరి పిల్లలను కనిపెట్టుకుని ఇంటిని చక్కబెట్టుకునే స్త్రీ కాబట్టి మరి స్త్రీ జ్ఞానంగా ఉన్నప్పుడు చక్కగా తన ఇల్లును కట్టుకుంటుందని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మందికి పిల్లల విషయంలో కూడా మరి చాలా సార్లు మరి మన సంఘంలో హెచ్చరించే మాట కూడా అదే కదా. మరి సాయంత్రం మరి మొదటి జామున మరి నీళ్లు కుమ్మరించినట్లుగా ఆత్మను కుమ్మరించి మీ పిల్లలను కాపాడుకోమని చెప్పేసి స్త్రీలు మరి చెప్తున్నాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో మరి ఆ మాట మనకి చక్కగా కనపడద్దండి. సియోను కుమారి నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనియు విరామము కలుగనీయకు, నీ కంటి పాపను విశ్రమింపనీయకు. నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టును. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తును. ప్రతి వీధి మొగ్గను ఆకలి కొని వారు మోర్చించుచున్నారు. ఇక్కడ చెప్తాను, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వల్లే దివారాత్రంలో కన్నీళ్లు పారనిమ్ము. పిల్లల కొరకు మరి తల్లులు చెప్తున్నారు. మరి మొదటి మరి నదీ ప్రవాహం వల్లే నీ కళ్ళు మరి పారనిమ్ము అని చెప్పేసి కన్నీరు పారనిమ్ము. మరి ఈ విధంగా మరి నీళ్లు కుమ్మరినట్టుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఇవన్నీ కూడా ఎందుకంటే పిల్లల్ని కాపాడుకోవడానికి మరి తల్లులకి దేవుడి మరి ఇస్తున్న ఈ యొక్క మాటను చూసి, ఎందుకంటే మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లుగా మన కుటుంబాలు కూడా మనం కట్టుకోవడానికి మరి స్త్రీలకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా చోట్ల నిజంగా మరి సంఘాల్లో చూస్తే కూడా మరి ఎక్కడ కూడా మరి స్త్రీలకే మరి ఎక్కువ అంటే ఏ సంఘాల్లో చూసినా కానీ స్త్రీలే ఎక్కువ కనపడతారు పురుషుల కంటే. ప్రార్థన చేసే వాళ్ళు కూడా స్త్రీలే ఎక్కువ కనపడతా ఉంటారు. తర్వాత ఈవినింగ్ వాళ్ళకి ఒక రోజు స్త్రీలకు కూడికి కూడా వారంలో ఒక రోజు పెట్టుకుంటారు, కానీ పురుషుల కూడికి అనేది ఎక్కడ కనపడదు. ఎందుకంటే స్త్రీలే దేవునికి సమీపంగా దగ్గరగా ఉండడానికి మరి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి అందుకని స్త్రీలకి మరి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఏంటంటే ఇల్లు కట్టుకునే మరి దైవికంగా ఇల్లు కట్టుకోవాలంటే స్త్రీలే దేవుని మీద ఆధారపడినప్పుడే అంటే మరి తన ఇల్లుని కట్టుకుంటారు. మరి పిల్లల గురించి తెలుసుద్ది, మరి పిల్లల్ని కాపాడుకోగలుగుతారు, భర్తలను కాపాడుకోగలుగుతారు. చాలా మంది స్త్రీలు ఎక్కడన్నా మనం చూసినప్పుడు నా భర్త తాగుతున్నాడయ్యా,
లేకపోతే నా భర్త ఇలా చేస్తున్నాడయ్యా, నా భర్త పడుతున్నాడని ప్రార్థన చేయండి అని చెప్పేసి చాలా చోట్ల మనం ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు లేకపోతే ఒకసారి యూట్యూబ్ లో కూడా సాక్ష్యాలు చెప్పినప్పుడు మరి ఇవన్నీ కూడా మనకు కనపడతా ఉంటాయి. అంటే కాబట్టి ఎప్పుడైతే స్త్రీ దేవుడికి లోబడి అనుకుగా ఉండి మరి దేవుని దగ్గర మరి అన్ని విషయాలు మరి కనిపెట్టుకుని ఉండాలని మరి ప్రభువు కోరుకున్నాడు. ఎందుకంటే ఈ విధంగా కనిపెట్టుకోగలిగింది కాబట్టి మరి శూన్యములు తన కుమారునికి కాపాడుకోగలిగింది. ఇక్కడ చూస్తేనంటే తన విధవరాలు తన కుమారులిద్దరినీ తన కుటుంబాన్ని కాపాడుకోగలగడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మరి దేవుడికి మరి స్త్రీల విషయంలో మరి దేవుడు చాలా అంటే ఎందుకంటే వాళ్ళ టైం ఎక్కువ ఉంటుందనో లేకపోతే ఎందుకంటే మొగళ్ళు అంటే బయట తిరుగుతూ ఉంటారు అనే పని లేకపోయినా కానీ బయట తిరగడం అనేది ఉంటది. పని ఉన్నా లేకపోయినా బయట తిరగడానికి మొగళ్ళు అనేది వెళ్తా ఉంటారు. ఎందుకంటే పని ఈ పని చేస్తే లేకపోతే ఎవడో రోడ్డు మీద కనపడతా ఉంటాడు, రోడ్డు మీద నుంచి మాట్లాడితే స్త్రీలకైతే మరి అలాంటిది ఉండదు. కాబట్టి మరి ఇక్కడ మరి అందుకనే అనుకుంటాడు మరి స్త్రీల విషయంలో దేవుడు అంత ఇదిగా చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా మరి ఇక్కడ ఈ కుటుంబాన్ని కట్టుకున్నారు. అలాగే మరి దైవజనుడైన మరి ఎలీషా గురించి కూడా మనం చూసుకుంటే 1 కాదండి 4 అద్భుతాలు చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ 2 మరి ఇద్దరు స్త్రీల విషయంలో చేస్తే మరి మిగిలిన 2 కూడా చూసినప్పుడు నిజంగా విశ్వాసం లేని వాళ్ళు ఇక్కడ ఆఖరిగా చూస్తే మరియు ఒకడు బయల్షాది నుండి మొదట పంట బాబత్తు 50 పండిని చేయబడిన 20 రొట్టెలు కొత్త గోధుమ వెన్నెలతో కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకై దాన్ని వడ్డించమన్నాను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత పని అని చెప్పగా అతడు వారు తినగా మిగిలినవి యెహోవా సెలవిస్తున్నాడు కనుక జనులు భోజనం చేయనట్లు. అంటే ఇది అట్లా తీసుకొచ్చింది 100 మందికి సరిపోదు అనేది ఆ వడ్డించేవాడి లెక్క. కానీ ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు వడ్డించు ఇంకా మిగులుతుందని చెప్పేసి చెప్పాడు. మరి యేసు ప్రభు వారు కూడా మరి 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చినప్పుడు మరి ఆ విధంగా ఎంతమంది ఉంటే ఈ 2 చేపలు ఏం చేస్తామని చెప్పినప్పుడు దేవుడు కూడా మరి ప్రార్థన చేసి చెప్పినప్పుడు మరి ఎంతమంది 5 లక్షల మంది మగవారు తినగా ఇంకా మరి స్త్రీలు మరి పిల్లలు అందరూ తినగా ఎంతమంది 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారు. మరి నిజంగా ఇక్కడ కూడా చూస్తే ఇక మిగిలిపోయిందంటే మరి యేసు ప్రభు వారు చేసిన దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుని అంతకుముందు మరి ప్రవక్తలు కూడా మరి ఈ విధంగా ఆశీర్వదించారు అనేది మనకి కనబడుతుంది. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపటం అనేది ఒకటి, తర్వాత చూస్తే మరి ఈ విధంగా ఆశీర్వదించడం మరి కొద్దిగానే ఉందనుకున్నాడు. కానీ మరి ఈయన చూస్తే ఇక్కడ ఎంతగా మరి ఇంకా మిగిలిపోయిందంట, అందరూ తినగా మిగిలిపోయిందంట. మరి వడ్డించేవాడికి మాత్రం అది కొద్దిగానే కనపడింది. కానీ మరి దైవజనుడు చెప్పాడు వడ్డించి నీకెందుకు అని చెప్పేసి. మరి ఈ విధంగా మరి చూసినప్పుడు దానిపైన కూడా చూసినప్పుడు మరి పొలంలో వెర్రి ద్రాక్షను చూసి దాని గుణవెరక తీసుకొచ్చినప్పుడు అది ఏమైపోయిందంటే అది చేదుగా అది దానిలో విషం ఉందని చెప్పారు. కానీ దైవజనుడు ఒక పిండిని తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు అది తినడానికి మరి అనుకువగా ఉందంటే మరి దేవుడు ఆయన ద్వారా చేసిన కార్యాలు నిజంగా మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు అన్ని విషయాల్లో మనం కూడా ఏ విధంగా సహాయం చేస్తున్నాడు. మరి నిజంగా వీళ్ళని చదువుతున్నప్పుడు అంటే ఈ యొక్క అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనం చదువుకుని ఎలీషా గొప్ప దైవజనుడు బాగా చేశాడు అంటే మనం కూడా ఎంతగా లోబడితే మరి ఏ విధంగా అయితే మరి ఈ స్త్రీలందరూ లోబడ్డారు, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు కూడా వీళ్ళిద్దరికైతే ఈ ఆఖరైతే ఈ వడ్డించేవాడికైతే నమ్మకం లేదు కానీ దేవుడు సహాయం చేశాడు. అక్కడ చూస్తే 5,000 మందికి రొట్టెలు ఇచ్చిన తర్వాత అవి పంచిన తర్వాత వీళ్ళందరూ ఒక దోనెక్కుతారు. దోనెక్కినప్పుడు అక్కడ తుఫాన్ వస్తుంది. అలా అంతకుముందే దేవుడు కార్యం చేస్తాడు అక్కడ. కానీ ఆ దోనెక్కిన తర్వాత తుఫాన్ వస్తే వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. ఇంతమందికి భోజనం పెట్టాడు దేవుడు, ఇంతమందికి ఆహారం ఇచ్చాడు, ఇంకా 12 గంపలు ఎత్తాము అని ఆలోచన లేకుండా మేము చనిపోతున్నాం, మేము మునిగిపోతున్నామని చెప్పేసి దేవుడు యేసుప్రభు ఆ యొక్క ధోనిలో ఉన్నా గానీ వాళ్ళు భయపడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు చేసిన కార్యాలు మరి శిష్యులైనా సరే వాళ్ళు చూశారు కానీ ఆ టైంలో దేవుడు వాళ్ళతో పాటు ఉన్నా గానీ నమ్మలేకపోయారు. చచ్చిపోతామేమో మునిగిపోతామేమో అని భయపడ్డారు. కానీ మరి ప్రభు చేసిన కార్యాలు మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, ఎప్పుడైతే ఆ కార్యాలని మనం అంటే మనకి నమ్మకం ఎప్పుడు వస్తుంది, మనకి విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే అవి నమ్మితేనే, అంటే దేవుడు చేసిన మన జీవితాల్లో చేసిన కార్యాలు నమ్మితేనే మనకు విశ్వాసం వస్తుంది. ఆయన చేసిన మనం చదువుకుంటూ వెళ్ళిపోవటమే కాదు, అప్పట్లో జరిగింది అనేది కాదు. చాలా మంది అంటారు అప్పట్లో స్వస్థతలు ఉన్నాయి, యేసు ప్రభు ఉన్నప్పుడు స్వస్థతలు ఉన్నాయి, అప్పట్లో భాషలు ఉన్నాయి, ఇప్పుడైతే భాషలు లేవు, ఇప్పుడైతే స్వస్థలు లేవు అని చెప్పే దైవజనులు చాలా మంది ఉన్నారు. మరి బైబిల్ చదువుతూ మరి బైబిల్ని మనం నమ్మే బైబిల్నే మరి ఒప్పించే దైవజనులు చాలా మంది ఉన్నారు. నేను కూడా విన్నాను, అప్పట్లో ఉన్నాయి కదా అన్న, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి
అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాక్యం చదువుతూ కూడా నమ్మలేని స్థితి. కాబట్టి వాక్యం అనేది ప్రతి మాట కూడా మనం నమ్మాలి. ఎందుకంటే నమ్మితేనే కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. నమ్మకపోతే చేశారు, అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అంతటి రోషం కలిగిన దైవజనులు ఉన్నారా? ఏలియా అగ్ని దించాడు, ఈ రోజులు అగ్ని, ఇవన్నీ కూడా మరి వినడానికి అంటే మనం నమ్మాలి. దేవుడు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నమ్మకం అనేది వాళ్ళంత ప్రవక్తలు ఆయన నిజంగా దేవుని కోసం నిలబడ్డారు. ఈ రోజుల్లో అంతగా నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రతి వాళ్ళు కూడా మరి దేని కొరకు పరిగెడుతున్నారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఎందుకు ఈ రోజుల్లో అలాంటి కార్యాలు జరగట్లేదంటే అంత రోషం కలిగిన దైవజనులు మనం చూడలేకపోతున్నాం కాబట్టి అలాంటి. కాబట్టి నమ్మాలి. నమ్మటం నీ వల్ల అయితే సమస్తము సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం నమ్మగలిగినప్పుడు దేవుడు వాళ్ళకి చేసిన కార్యం నా జీవితంలో చేయలేడా? దేవుడు అంతగా, ఎందుకంటే ఎప్పుడైతే శూన్యమురాలు దేవుడి గురించి తెలుసు కానీ దైవజనుడు వెళ్తున్నాడు, ఆయన పిలిస్తే నాకు పిల్లలు పుడతారు అనేది కూడా ఎప్పుడు ఆలోచన లేదు. కానీ నమ్మింది, దైవజనుడు వెళ్తున్నాడు కాబట్టి ఆయన గణపరచాలనుకుంది, గణపరిచింది, దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి అంటే హృదయం, అంటే ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు. అంటే దేవుడికి లోబడే హృదయాన్ని చూశాడు. ఆమె ఎంత ఉన్నా సరే దైవజనుడికి పరిచారం చేయడం ఆమె చూశాడు. ఆయన చూడగలిగాడు కాబట్టి ఆమెను ఆశీర్వదించాడు. కాబట్టి ఇది మనం దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం, దేవుని మనం ఎంతవరకు నమ్ముతున్నాం, 100% విశ్వాసం అనేది మనకు ఉందా, లేకపోతే మనం 50-50లో ఉన్నామా? ఎందుకంటే ఆయన చేయగలిగిందంటూ ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. సమస్తము సృష్టించిన వాడు, సమస్తము మనుషులు కూడా నిర్మించిన వాడు ఆయనే. అంతేగాని ఆయనకు అసాధ్యమంటూ ఏం లేదు. భూమిని సృష్టించింది ఆయనే, మనుషులను నిర్మించిన వాడు ఆయనే. మనకి ఏ అవయవం ఎక్కడుందో, ఏది ఎక్కడుందో కూడా తెలిసిన ఆయన. కానీ ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నట్టుగా ఆయన అన్ని తెలుసు ఆయనకి. ప్రతి గారి కాలించిన నెట్వర్క్ ఆ సమస్తము తెలిసిన దేవుడికి ఆయన దగ్గరికి మనం వెళ్ళి మొదలుపెట్టగలిగితే మనలో ఉన్న బలహీనత నుంచి తీసివేస్తాడు. కాబట్టి ఏంటంటే మనం నవ్వాలి, నా దేవుడు నాకు కార్యం చేయగలుగుతాడు, ఆయన తప్ప మరి ఎవరో చేయలేడని ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో మరి దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడుగానే మరి ఇక్కడ మనం ఎప్పుడు చూసినా కానీ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మన పరిస్థితుల్ని ఆయన ముందుంచి పూర్ణ హృదయంతో, పూర్ణ విశ్వాసంతో ముందుగా 100% ఇది దేవుడు చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం ఎప్పుడైతే మనం 100% ఉంటామో, ఎప్పుడైతే ఆయన ఆ విధంగా స్తుతించగలుగుతామో, ఆరాధించగలుగుతామో, అప్పుడే దేవుడు మన పట్ల మరి దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దైవజనుడు మరి ఈ రోజు దైవజనుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన ఎంతగా మరి నిజంగా దేవుడికి లోబడ్డాడు కాబట్టి ఆయన ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. మరి చేయించుకోవడానికి కూడా మరి అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి కూడా మనకి ఆ యొక్క ఇది కావాలి. ఎందుకంటే ఆ యొక్క మార్గం మనం ఏర్పరచుకున్నప్పుడు, ఎందుకంటే ఆయన నేనే మార్గం సత్యం అన్నప్పుడు ఆ మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కూడా మరి ఆశీర్వదించి ప్రతి విషయంలో నుంచి మనల్ని బయటపడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని నమ్మడానికి, దేవుడు కార్యం చేస్తాడని మన హృదయంలో గట్టిగా మనం ముద్రించుకుని నమ్మడానికి మనం ఎప్పుడైతే ముందుంటామో ఆ విధంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. నమ్మచ్చు మరి వాక్యాన్ని పూర్తిగా 100% నమ్మాలని కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించింది.